కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. நாயகனாய் நின்ற நந்தகோப்பனுடைய கோயில் கப்பானே, கோடித் தோன்றும் தோரண வாசல் கப்பானே, மஜிக்கதவம் தாழ்த்திழவாய் ஆயர் சிறுமியரோ முக்கு அழை பழை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நேர்தான் தூமோமாய் வந்தோம் துயலிழ பாடுவான் வாயால் முன்னம் அத்தாதே அம்மா நீனே செநிலை கதவம் నీకేలోరెంబావాయ్. ఇది 16వ పాసురం అమ్మ. నాయగనాన్ నింద్ర నందగోపనుడై అని మొదలవుతుంది. అది 15 పాసురాల వరకు ఆవిడ చెప్పిన తీరు వేరు. 5 పాసురాల వరకు వ్రత నియమాలు, వ్రతం చేస్తే వచ్చే ఫలాలు అవన్నీ చెప్పింది. 11 నుంచి 15 దాకా 10 మంది ఆళ్వారులను మేల్కొల్పింది ఆవిడ. పేరుకి ఆళ్వారుల పేరు ఎత్తదు, చెలులని మేల్కొల్పుతూ ఒక్కొక్క చెలి లక్షణాన్ని బట్టి ఒక్కొక్క ఆళ్వారు మనకి కళ్ళ ముందు కనపడతారు. మరి 12 మంది ఆళ్వార్లు కదా, 10 మందితో ఎలా అయిపోయింది అంటే వాళ్ళ తండ్రి గారు ఒక ఆళ్వారు, తాను ఒక ఆళ్వారు, మిగిలిన 10 మంది వాళ్ళ స్ఫురణ ఉంది. ఇంకా అందరినీ లేపడం అయింది కనుక అందరూ లేచారు. ఇంకెవరిని ప్రత్యేకంగా లేపే పని లేదు కనుక అందరూ కలిసి ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది చెప్తోంది ఆవిడ. అక్కడి నుంచి ఏం చేశారు, నందగోపుడు భవనం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ ఉద్దేశం అదే కదా. ఈవిడ ఆలోచన ప్రకారం వీళ్ళ విల్లిపుత్తూరు బృందావనం, అక్కడ ఉన్నటువంటి వారు నందగోపుడు, యశోద, గోపికలు అందరూ అలా భావన చేసింది. మరొక రకమైన ఆలోచన లేదు. అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ చేరుకుంటే ముందు ఇంటికి వెళ్ళగానే ఎవరు కనపడతారమ్మా, ఇంటికి కాపలా వాళ్ళు ఉంటారు. కనుక నందగోపుని భవనానికి కాపలా కాసేటటువంటి భవన పాలక అంటే ఇంటి ముందు కాపలా ఉన్నటువంటి ఆయన మమ్మల్ని లోపలికి వెళ్ళని ఆయన అనుమతి ఇవ్వాలి కదా. లోపలికి ఇస్తే జెండాలతోనూ తోరణాలతోనూ శోభిస్తున్న ద్వారాన్ని కాపాడుతున్నావు. జెండాలేమో విజయానికి సంకేతం, తోరణాలేమో శుభానికి సంకేతం. తోరణాలు కడతాం కదా శుభానికి, అలాగే జెండా ఎప్పుడు మనకి ఏదైనా విజయం ఉంటే జెండా ఎగరేస్తాం. ఎవరైనా ప్రముఖులైనటువంటి వారు చనిపోతే ఏం చేస్తాం, జెండాని అవనతం చేస్తాం. కనుక జెండాలు ఉన్నాయి అంటే సంతోషానికి విజయానికి సంకేతం. దాంతో ఉన్నటువంటి ఆ ద్వారాలకి కాపలా కాస్తున్నావు నువ్వు. మణులతో సుందరమైన తలుపులు గడియను తెలుగు. ఇంటి తలుపులకున్న గడియలు మణులతో ఉన్నాయిట. మనం కూడా ఈ కాలంలో ఒక మంచి మెటల్ది పెట్టుకుని దాని మీద అందంగా ఉండేటటువంటి డెకరేషన్స్ పెట్టుకుంటాం కదా. వాళ్ళు మామూలుగా ఎందుకు పెట్టుకుంటారండి, బ్రహ్మాండమైన మణులు తెచ్చుకుని ఆ గడియలకి పెట్టుకుంటారు అందంగా. ఆ గడియలు ఉన్నటువంటి తలుపుల్ని తెరు. గోపబాలికలమైన మాకు పనేమిటో తెలుసా, మేము గోపబాలకులం. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటుంది తను గోపబాలికనే అనేటటువంటి మాట. విల్లిపుత్తూరులో లేదు గోపబాలిక. అన్ని వేల సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోయి అక్కడ 4000 సంవత్సరాల ముందు వెళ్ళి అక్కడ తాను గోపికగా భావన చేసుకుంది. తను తన చెల్లు కూడా. మేము ఎందుకు వచ్చామో తెలుసా, కృష్ణుడిని కలవడానికి వచ్చాం. అతను మామూలు వాడా, ఆ కృష్ణుడు మాయావి. ఇక్కడ మాయావి అంటే మోసం చేస్తాడని కాదు, చేసే పని ఏమిటో ఎదుటి వాళ్ళకి తెలియదు, మాయ చేసేస్తూ ఉంటాడు. తల్లి కూడా పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు మాయ చేయదండి, అంచేత మోసమా. మాయ అన్నదానికి ఇక్కడ మనకి ఆ పని యొక్క అర్థం తెలియదు అని మాత్రమే అర్థం తప్ప మోసం చేస్తాడని కాదు. పైగా మణివర్ణ, ఎన్ని సందర్భాల్లోనే ఈవిడ మణివర్ణయ్య అని అంటుంది. అంటే ఏం మణివర్ణన, రంగు వర్ణం అంటే నలుపు అన్నారు కదా కృష్ణుణ్ణి. కాకిలాగా ఉంటాడా, మసిలాగా ఉంటాడా, బొగ్గులాగా ఉంటాడా, కాదు, నీలమణి వర్ణంలో ఉంటాడు.
నలుపే కానీ మెలిమెలిమెలా మెరిసిపోయేటటువంటి కాంతివంతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆ నలుపులోంచి అనేక రంగులు బయటికి వచ్చేటటువంటి రంగులో ఉంటాడు. అటువంటి మణివర్ణ మాలై మణివర్ణ అని కూడా తర్వాత ఇంకో చోట చెప్తుంది. ఆ కృష్ణుడికి ఉండేటటువంటి ఆ నీల మణివర్ణం ఉందే అది చాలా అందమైంది. అందుకని ఆ రంగులు కలిగినటువంటి వాడు మమ్మల్ని రమ్మంటే వచ్చామయ్యా, ఊరికే రాలేదు, ఊరికే మీ ఇంటికి వచ్చామనుకుంటున్నారా? మనం ఈ రోజుల్లో చెప్తాం అపాయింట్మెంట్ ఉందండి అందువల్ల వచ్చామని. అట్లా ఎందుకంటే పజ అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తా అన్నాడు మాకు. చాలా అందంగా మోగుతుంది ఆ వాయిద్యం. అది ఎలా ఉంటుందో కానీ ఒక చిన్న డప్పులాగా ఉంటుందని అనుకుంటా. భజనలకి తమిళనాడులో వాడేవారట. దాన్ని పజ అని అంటారు, మనం పర అంటాం. జా లేదు గనక మనకి పరై ఎందువా అని చెప్తూ ఉంటారు. ఆ వాయిద్యం ఇస్తామన్నారు. నిజానికి ఇక్కడ పర అంటే తమిళంలో ఉన్న పర వాయిద్యం అనే కాదు, చివరికి అర్థం అవుతుంది ఏమిటంటే పర అంటే పరలోకం, ఇహం కాదు అనేటటువంటి అర్థం. అది ఉంటేనే ఆ భజనలు కీర్తనలకి చాలా బాగుంటుంది. అంటే నేను అనుకుంటాను, నాకు చూడలేదు, కంజీరా లాంటి చిన్నదై ఉంటుంది. ఆడపిల్లలు మోగిస్తున్నారంటే చిన్నదే ఉండాలిగా, భజనల్లో వాడతారంటే మరీ భయంకరమైన ధ్వని చేయకుండా సున్నితంగా ఉండేది. అట్లాంటిది కృష్ణ ఇన్స్ట్రుమెంటే వాయించేదే అని ఇస్తానని చెప్పి నిన్న మాకు మాట ఇచ్చాడయ్యా. ఊరికే ఏం రాలేదు, మేము అలా ఇచ్చాడు. మాకు వేరే ప్రయోజనం ఏం లేదు. ఇక్కడికి వచ్చి నందుడితో ఏదన్నా గోకులంలో మేము ఏమన్నా ఫేవర్స్ తీసుకుంటామా, యశోద దగ్గర ఇంకేదన్నా మేము ఆశిస్తున్నామా? ఏమీ కాదు, మాకు వాయిద్యం ఇస్తానన్నాడు, దానికోసం వచ్చాం. పరిశుద్ధమైన భావంతో వచ్చాం. మేము కృష్ణుని మేల్కొల్పాలనుకుంటున్నాం. మరి స్వామి మాట టుంచు, నువ్వే మమ్మల్ని లోపలికెళ్ళను వెళ్ళొద్దు అని అడ్డం పెడితే ఎట్లా చెప్పు? ద్వారపాలకుడు అడ్డం పెడితే ఎట్లా? అంటే ఎప్పుడూ కూడా ద్వారపాలకులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఎవరైతే సారూప్యం అనేటటువంటి ముక్తిని పొందుతారో వాళ్ళు ద్వారపాలకులుగా ఉంటారు. సారూప్యం అంటే భగవంతుని యొక్క రూపాన్ని పొందడం. అందుకే మీరు ఆలయంలో గమనించండి, మూలమూర్తి ఏ రూపంలో ఉంటాడో ద్వారపాలకుల ఆకారాలు కూడా అట్లాగే ఉంటాయి. చిన్నతనంలో నేను అనుకునేదాన్ని బొమ్మలు చేయడానికి చేతకాక ఒకే మోడల్ చేశారు, వెరైటీ రాదని. కానీ అది కాదు, వీళ్ళు సారూప్యం అనే ముక్తి పొందినటువంటి వాళ్ళు కనుక ద్వారపాలకులు సారూప్య ముక్తి పొందారంటే సాధన చేసి చాలా ముందుగానే మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి భగవత్ సేవ ఎంత ప్రధానమో భాగవత సేవ కూడా అంతే ప్రధానం కనుక ముందు ద్వారపాలకులకు నమస్కారం చేయాలి. ఈ సంప్రదాయాన్ని ఇక్కడ చూపిస్తోంది గోదాదేవి. ఈ ద్వారపాలకుల్ని అంటూ ముందుగా నువ్వే మమ్మల్ని కాదననద్దు, ఒకదానికొకటి దగ్గరగా అతుక్కుపోయి కరుచుకుపోయి ఉన్న తలుపులున్నాయి, వాటిని నువ్వే తెరిచి మమ్మల్ని లోపలికి పోని. ఈ ద్వారపాలకుడు అడగచ్చు, మీరే తెరుచుకోండి, గడియ లేదు అంటే లేదు. గడియ తీయడంగా తలుపులు తెరవాల్సిన బాధ్యత కూడా నీదే. తలుపులు రెండు ఒకదాని మీద ఒకటి ఇలా దగ్గరగా అతుక్కుని ఉంటాయి కదమ్మా. ఈనాటి తలుపుల్లాగా ఇట్లా ఉండవు. పూర్వకాలపు తలుపులు ఎట్లా ఉండేవి, ఒకదాంతో ఒకటి ఇలా ఫిట్ అయ్యేట్టు ఉండేవి. అలా ఉండే తలుపులు నువ్వు తీయాలి. ఏమిటవి? ఒకటి అహంకారం, ఒకటి మమకారం. ఈ రెండు తొలగితే తప్ప లోపలికి వచ్చే అవకాశం లేదు. అది చేయాల్సిందెవరు? గురువు అనుగ్రహం ఉంటేనే అహంకార మమకారాలు పోతాయి. మనంతటా మనం పోమంటే ఎంత ప్రయత్నం చేసినా పోవండి, కష్టం. అహంకారం అన్నా వదులుకుంటాం కానీ మమకారం వదులుకోలేం. నన్ను కొడితే నేను ఊరుకుంటా, నా బిడ్డను కొడితే ఊరుకుంటానా? వాస్తవం కదా. ఈ మమకారం వదులుకోవాలా? ఇది వదులుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురువు అంటే ఇక్కడ తనకన్నా ముందు సాధన చేసి ముందుకెళ్ళిన వాళ్ళు కనుక నందగోపుని ఇంటికి కాపలా ఉన్నటువంటి వాళ్ళని మీరే తలుపు తెరవండి, మేము తెరవము. ఇది ఎప్పుడూ కూడా మనని మనం భగవంతుడికి పరిపూర్ణంగా సమర్పణం చేసుకున్నప్పుడు నేను చేస్తాను, నేను సాధన చేస్తాను కాదు, నాదేం లేదు, నువ్వే నా చేత చేయించు. దీన్ని పూర్తిగా శరణాగతి. అందుకని ఆ తలుపులు నువ్వే తెరువు అని చెప్తోంది. ఎందుకంటే ఈ పర అనే వాయిద్యం ఎందుకు? మేము నోము చేసుకుంటే కావాలి. మాకు నోము ఎందుకు చెయ్యాలి?
లోకానికి మేలు కోసం. మేము నోము చేస్తే జగతికి మేలుగు, లోకానికంతా మేలవుతుంది. అందుకని లోకం బాగుండాలంటే మేం నోము చేయాలి, మేం నోము చేయాలంటే పరవాయిద్యం ఉండాలి, పరవాయిద్యం ఉండాలంటే కృష్ణుడు మాకు ఇస్తానన్నాడు, మేము ఆయన్ని కలవాలి, ఆయన్ని కలవాలంటే నువ్వు తలుపు తెరవాలి అని చెప్పి ద్వారపాలకుల్ని ప్రార్థించింది. పైకేమో మామూలుగా ద్వారపాలకులను తలుపు తెరవమని అడిగినట్టుంది, కానీ వాస్తవానికి గురువు యొక్క అనుగ్రహం కావాలి. వారు ముందుగా సాధన చేసినటువంటి వారు అహంకార మమకారాలు వాళ్ళే తొలగించాలి. ఇలాంటి భావనలు ఎన్నో అందులో చక్కగా ఇమిడి ఉన్నాయి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.